హలో హాయ్, బాగున్నారా? ఈరోజు నేను ఆలు బజ్జీలు వేస్తున్నాను. నార్మల్గా ఉండే మిర్చి బజ్జీలు కూడా వేసాను అనమాట. పిల్లలకి ఆలు బజ్జీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అందుకని 2 ఆలులు చివ్వి అక్కడ పెట్టుకున్నాను అనమాట. సన్నగా కత్తితోని ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఇవి ఉన్నా కూడా మనం ఆ సమయానికి అవి వెతకడం కన్నా ఇలా మన చేతితో ఇలా కట్ చేయడమే ఈజీ అన్నమాట. ఇప్పుడు ఆలు చివ్వేవి అలాంటివన్నీ వెతికి చేసే బదులు టైం వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఇలా కత్తితో అలా సన్నగా కట్ చేసేసాను. 3 ఆలులు చిన్న సైజు ఉన్నాయి. సరే, చిన్నవైనా సరే ఇలా తరిగితే మనకు షేప్ అనేది ఇలా సైడ్కి ఇట్లా తరిగితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట ఆలు బజ్జీ అనేది. అలా కట్ చేశాను. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కదా హైదరాబాద్లో. సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తింటే బాగుంది అనిపిస్తుంది కదా. సరే అని చెప్పి ఈరోజు పిల్లలు 2 ఇంట్లో ఉన్నారనేసి వేడివేడిగా ఇలా చేసి పెడితే తింటారు కదా అని ఆలు బజ్జీలు వేసానన్నమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలిసిందే ఈ ప్రాసెస్. శనగపిండి బజ్జీల పిండి కలుపుకోవడం అనమాట. నేను 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, కొంచెం కారం, చిటికెడు సోడా ఉప్పు అనమాట. చిటికెడు మాత్రమే వేయాలి, ఎక్కువ వేస్తే ఆయిల్ లాగేస్తుంది అనమాట. తర్వాత మెత్తగా కూడా అయిపోతాయి బజ్జీలు, క్రిస్పీగా ఉండవు, టేస్టీగా కూడా అనిపించవు, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట. 1 గ్లాసు మంచి నీళ్ళతోటి కలిపేసుకోవాలన్నమాట మంచిగా. అది మనకు తెలుస్తుంది. దోశ పిండిలా, ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకూడదు, మరీ తిక్కుగా కలుపుకూడదు అనమాట. తిక్కుగా కలిపితే పిండి పిండిగా అనిపిస్తాయి. మరి పల్చగా కలిపిస్తే ముక్కకి అంటకుండా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం చూసి కలపాలన్నమాట. మీడియంగా ఉండాలి, అంటే ఇడ్లీ పిండిలాగా ఉండాలన్నమాట. చూసారా, పిండి కలపడం అయిపోయింది. ఇలా మంచిగా మనం అలా అంటే పిండి పఫీగా అవుతుంది. మనం సోడా ఉప్పు వేసిన తర్వాత అలా కలుపుకుంటే బాగుంటుందన్నమాట. దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర, వాము వేస్తాను, ఎందుకంటే శనగపిండి కాబట్టి. మేము యాక్చువల్గా ఈవినింగ్ టైం చేశానంటే 7:30కి చేశానంటే అదే మాకు డిన్నరు. అదే అనమాట. ఒక 6-7 తినేస్తాము, అందుకని అదే డిన్నర్ కింద. ఇంట్లో కాబట్టి మనకు మంచిగానే ఉంటుంది అనేసి. చూసారా, ఇవి నార్మల్ పచ్చిమిర్చి, అంటే కూరల్లోకి వాడే పచ్చిమిర్చి అనమాట. అంటే మనం ముందుగా అనుకోలేదు కదా తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు అని. ఇంట్లో ఉండే పచ్చిమిర్చితోటి, అంటే చెప్పా కదా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా కారంగా తింటే చాలా బాగుంటుంది కాబట్టి సరే అని ఇలా వేశాను. కానీ కారం లేవు ఎక్కువ. నేను గింజలు కూడా తిననమాట. మిర్చి బజ్జీ అనేది కారంగా ఉంటేనే బాగుంటుంది, ఆ మజా అట్లాగే ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పిండి వేసే ముందు బజ్జీలు వేసే ముందు ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మిర్చి రెడీ కట్ చేసి పెట్టాను, ఆలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు డిప్ చేసి పిండిలో ఇలా ఆయిల్లో వదిలేస్తున్నాను అన్నమాట. కొంచెం మెల్లమెల్లగా వేసేస్తే ఈ ప్రాసెస్ కొంచెం, ఎందుకంటే మనం పైనుంచి వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ మన పైన పడుతుంది. ఇలా పక్కకి ఇలా వెళ్ళి మెల్లగా వేయాలి. మళ్ళీ గిన్నె మీద అంటే బాణటికి అంటుకోకుండా వేసుకోవాలన్నమాట మెల్లగా. అంటే బిగినర్స్ వేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎలా వేయాలి అని చెప్తున్నాను అనమాట. ఒక్క ఆలు వేసుకున్న ఇద్దరికి బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంట్లో ఒక జంట ఉన్నారనుకోండి, హాయిగా ఒక చిన్న కప్పుడు పిండి కలిపేసి ఇలా వేసేసుకుంటే ఈజీగా వాళ్ళకి స్నాక్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. మనం బయట తెచ్చుకునే కన్నా ఇలాంటి టైంలో, ఈ వర్షాకాలం అస్సలు బయట తినొద్దు, మంచిది కాదన్నమాట. కొంచెం ఓపిక చేసుకొని ఇలా వేసుకోవడం బెటర్.
మనం ఏది తిన్నా కూడా ఆనందంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. మనం తినే కళ్ళకి ఇంపుగా ఉండాలి, నెక్స్ట్ మన మనసు కూడా తిన్నాము అనిపించాలి. కాబట్టి మనం ఇలా చేసుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది దాంట్లో, మన చేతితో చేసుకొని రెసిపీస్ తిన్నామంటే. ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా సరే. చూసారా ఒక్కొక్కటి, అంటే ఫస్ట్ వేసాం కదా, కొంచెం టైం తీసుకున్నాను, చిన్న బాణలే పెట్టానన్నమాట. కానీ నేను నిండుగా వేసేసాను. బుజ్జి బుజ్జివే కదా, భలే కాలిపోతున్నాయి చూసారా. మనం వేసేటప్పుడు సన్నటి సెగ పెట్టుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత హైలో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకు అన్నీ ఒకే కలర్గా మంచిగా ఈవెన్గా కాలుతాయి. చూసారా క్రిస్పీగా అయిపోయింది. మనకు కాలే అని తెలియడానికి కలరు తెలుస్తుంది. నెక్స్ట్ అక్కడ ఆయిల్ చూసారా, ఇందాక వచ్చిన నొరగా ఇప్పుడు రాదన్నమాట. అప్పుడు మనం తీసేయచ్చు. ఆలు బజ్జీలు ఎంతో టేస్టీగా మనం చేసుకున్నాము అనే ఆనందంగా, చూసారా ఎంత ఈజీగా మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇలా పొంగినట్టు వస్తే వాళ్ళకి భలే ఇష్టం అన్నమాట. సాస్ వేసుకొని తినేస్తారు. ఎక్కువ వీటికి నేనేమి చట్నీలు అలాంటివి ఏమి చేయను. సాస్ తోటి లేకపోతే ప్లెయిన్గా కూడా తినేస్తారనమాట. ఆలు బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను మిర్చి వేస్తున్నాను కదా, కొంచెం ఘాటుగా ఉండాలి కదా. ఆలులు చప్పగా కమ్మగా ఉంటాయి కాబట్టి దానికి తోడు ఇంట్లో ఖాళీగా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నార్మల్ మిర్చీలే ఉన్నాయి, సరే అని వాటిని కట్ చేసి పెట్టాను. ఎప్పుడు మిర్చి డైరెక్ట్గా వేసేయకూడదు అనమాట, మధ్యలో ఒక ఘాటన్నా పెట్టాలి. మనం గింజలు తీయక్కర్లేదు కానీ అంత కారంగా అయితే ఉండవు. ఇప్పుడు వచ్చే మిర్చీలు ఒక ఘాటు పెట్టి మనం వేసేసుకుంటే మంచిగా వేగుతాయి. నేను 3 ఆలులు తీసుకున్నాను కదా చిన్న సైజువి, అందుకని ఇంకొక ట్రిప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, చపాతీ లాంటిదే కాకుండా వీకెండ్లో ఇలా చేసి పెడితే ఆయిల్ రెసిపీ వారానికి ఒకరోజు తింటే ఏం కాదు కదా. ఎలా అయినా బయట చూసినప్పుడు తినాలి అనిపించి తిన్నాం అనుకోండి, అది ఎంతో మనకు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. మనం ఇంట్లో ఇలా చేసుకొని కమ్మగా తిన్నాం అనుకోండి. చూసారా ఇవి కూడా బాగా వేగిపోయాయి. క్రాస్గా కట్ చేసాం కాబట్టి చూసారా పొడుగ్గానే అనిపిస్తున్నాయి కదా మనకు. చిన్న చిన్న ఆలులే కానీ అలా కట్ చేసినందువల్ల ఇవి చూసారా మనకు పెద్దగా అనిపిస్తుంది. నేను చూపించాను కదా చిన్న సైజు ఆలులు. ఇప్పుడు మనం తెచ్చుకుంటే పెద్ద సైజు ఏరి తెచ్చుకుంటాం, ఆర్డర్ పెట్టేటప్పుడు ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి. అందుకని నేనేం చేశాను, సైడ్కి కట్ చేసుకుంటూ వచ్చాను. క్రాస్గా కట్ చేస్తే మనకి ఇంత షేప్ చూసారా ఎంత బాగుందో. మనకు బయట షాప్స్లో అమ్మేటట్టు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఇవి కారం ఉంటాయో లేదో కానీ పిల్లలు అడిగిన దానికి మిర్చి అని ముందుగా అయితే చెప్పాను, కారం ఉంటాయి చూసి తినాలి అనేసి. మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, ఆ రెసిపీ తినేయాలి అనిపించినప్పుడు దాంట్లో అది ఈ మిర్చి ఇదే కాదా అని కూడా అనుకోలేదు, అయినా తినేసాం అనమాట. అంత కారంగా ఉన్నా కూడా మాకు తినబుద్ధి అయింది. అంటే ఎప్పుడైనా మనకు అలా ఏదైనా తినాలి అనిపించినప్పుడు చేసుకొని తింటే దాంట్లో ఉన్న మజానే వేరన్నమాట. చూసారా అవి ఒక 8 దాకా వేసుంటాను. మేము నలుగురు ఉంటాం కదా, 2 తినొచ్చని. సన్న పచ్చిమిర్చి అండి, పప్పులోకి కూరలోకి వేసేవి. చూసారా ఎంత సైజు వచ్చాయో అవి. అంటే పిండి కలిపిన విధానంలోనే ఉందన్నమాట. శనగపిండి 1 కప్పు వేశాను, బియ్యపిండి 1/2 కప్పు వేశాను,
ఉప్పు జీలకర్ర ఇంకా మన పిండికి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఉప్పు తగ్గించి వేస్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే తక్కువ అయితే మనం ఏదైనా నంచుకొని కారంగా కావాలంటే తినొచ్చు, కానీ ఎక్కువైతే మనం అది వేస్ట్ చేస్తాం కదా. చాలా వరకు ఉప్పు తగ్గించేస్తాను నేను. కొంచెం వేసానంటే వేసాను అన్నట్టే వేస్తాను. ఎందుకంటే సాస్ కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే కారం అంటే ఆవకాయ లాంటిదో లేకపోతే ఏదైనా చట్నీ ఏమి ఉంటే అవి వేసుకొని తింటారు కదా, టమాటా పచ్చడి అట్లా ఉంటే. కొందరు ఉట్టివే తింటారు చప్పగా బాగుంటాయని. చూసారా మా ఇంట్లో ఈరోజు రెడీ అయిపోయాయి మిర్చి